ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ప్రభుత్వం రెడీ అవుతోంది. నవంబర్లో హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 15 నుంచి ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియ సెప్టెంబర్ చివరిలో ముగుస్తుంది. అక్టోబర్ 1న ఫైనల్ ఓటర్ లిస్ట్ ను ఈసీ ప్రకటించనుంది. ఇక తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితా ప్రకారం ఆ 3 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వరుసగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నట్లు కూడా చర్చ నడుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ప్రభుత్వం రెడీ అవుతోంది. అందుకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి హైదరాబాద్ నగరం అంతా కూడా విస్తృతంగా పర్యటనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక నవంబర్ లో హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు మనకు సమాచారం. ఇక ఏదైతే ఈ నెల 15వ తేదీ నుంచి ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం సెప్టెంబర్ చివరిన ముగియనుంది. అక్టోబర్ 1న ఫైనల్ ఓటర్ లిస్ట్ ను ఎలక్షన్ కమిషన్ ప్రకటించనుంది. ఆ వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ జాబితా ప్రకారం 3 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు కూడా అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇక అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వరుసగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇక ఏదైతే ఓటర్ల జాబితా అందిన తర్వాత కార్పొరేటర్లు, మేయర్ల రిజర్వేషన్ మున్సిపల్ శాఖ ఫైనల్ చేయనుంది. ఈ ప్రక్రియ అంతా ముగిసేందుకు కూడా కనీసం 3 వారాల సమయం పడుతుంది. ఇక అక్టోబర్ 18న బతుకమ్మ పండుగ, అలాగే 20న దసరా కావడంతో ఆ పండుగలు ముగిశాక ఎన్నికల సంఘం గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం ఉంది. ఇక నవంబర్ 1 లేదా 2వ వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం. ఇక ఏదైతే క్యూర్ పరిధిలో పట్టు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఏదైతే క్యూర్ పరిధిలో పట్టు సాధించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిని క్యూర్ ఏరియాగా ఏర్పాటు చేశారు. ఇక ఆ ప్రాంతాన్ని 3 మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించారు. అక్కడ రాజకీయంగా పట్టు సాధించేందుకు ఇప్పటి నుంచే ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. ఇక అందులో భాగంగా ఈ 3 కార్పొరేషన్లు ఏదైతే విస్తృతంగా పర్యటించి కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపాలనే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఇక ఏదైతే క్యూర్ పరిధిలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ గా ఉంది. ఇక ఈ పరిధిలో జరిగినటువంటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా గెలవలేదు. ఆ తర్వాత జరిగిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. అయినా కానీ ఆశించిన స్థాయిలో పార్టీ బలోపేతం కాలేదనేది ఇటు కార్యకర్తల్లోనూ విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే అందులో భాగంగానే ఏదైతే ఇటు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు కొత్త కార్యాలయాలకు భూమి పూజలు చేసి అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇక ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో బలంగా ఉన్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్ పైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కువగా అటాక్ చేస్తున్నారు. తన సభల్లో ప్రధానంగా బీజేపీని ఏదైతే నగర అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందో వాటన్నిటినీ కూడా పదే పదే బీజేపీ అడ్డుకుంటుంది అని చెప్పేసి బీజేపీని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఏదైతే ముఖ్యమంత్రి వెళ్లిన ప్రతి సభలో కూడా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన నేతలను ఇటు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని చెప్పి అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ రకంగా విస్తృతంగా పర్యటించడం ద్వారా కూడా పార్టీ క్యాడర్ లో కొత్త ఉత్సాహం నింపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్లు మనకు జరుగుతున్న పర్యటన ద్వారా అర్థమవుతోంది. ఇక మరోవైపు క్యూర్ ఏరియాలో పార్టీని బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టేందుకు రెడీ అయ్యారు. ఇందుకు ప్రత్యేకంగా షెడ్యూల్ కూడా రెడీ చేస్తున్నారు. జూలై నుంచి ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో స్థానిక లీడర్లతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి క్యాడర్ ను యాక్టివేట్ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఒక్కొక్క పోలింగ్ బూత్ కు కనీసం 10 మంది యాక్టివ్ కార్యకర్తలను ఎంపిక చేసి ఆ బూత్ పరిధిలో ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు, వారి పరిష్కారం బాధ్యతలను కూడా వారే తీసుకోవాలని, ఆ రకంగా ముందుకు వెళ్తే మనం ప్రజలకు దగ్గర అవుతామని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఇదే సందర్భంలో ఇటు కార్యకర్తలను కూడా గుర్తించి యాక్టివ్ చేయడం ద్వారా వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇక ప్రధానంగా చూసుకుంటే గత ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు బీజేపీ సొంతం చేసుకుంది. మరోవైపు బీఆర్ఎస్ మేయర్ పీఠం సాధించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిని విస్తరించి క్యూర్ ఏరియాగా విభజించారు. ఇందులో 3 కార్పొరేషన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఒకవైపు జిహెచ్ఎంసీ, మరోవైపు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, మరోవైపు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 3గా కూడా విభజించారు. ఈ మూడిట్లోనూ పట్టు సాధించి కాంగ్రెస్ పార్టీని ఈ 3 కార్పొరేషన్లు అధికారంలోకి తేవాలని చెప్పి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే 2023 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది. కానీ ఏదైతే అనంతరం జరిగినటువంటి ఉప ఎన్నికల్లో విజయాలు సాధిస్తూ వస్తుంది కాబట్టి ఇక ఇప్పటి నుండి వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ 3 కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం గ్యారంటీగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా పట్టు సాధిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇక అందులో భాగంగానే ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో ఖచ్చితంగా కూడా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే వేణుగోపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.